బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ పిటిషన్పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. కేసు విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీ తరపున వాదనలు కొనసాగించింది. ఢిల్లీ లిక్కర్ కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇక ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ పిటిషన్పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ స్వాతి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ కేసు విషయంలో అంటే గత నెల 27వ తేదీన ప్రత్యేకంగా ఏదైతే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టు నిందితులందరికీ కూడా క్లీన్ చీట్ ఇస్తూ ఈ కేసును డిశ్చార్జ్ చేసింది. సో అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక ఢిల్లీ హైకోర్టుకు చేరిందని చెప్పుకోవచ్చు. మొదట సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఈ డిశ్చార్జ్ను క్యాన్సిల్ చేయాలి, దానిపైన స్టే ఇవ్వాలంటూ సిబిఐ మొదట హైకోర్టును ఆశ్రయిస్తే ఆ తర్వాత ఈడీ కూడా ఆశ్రయించింది. అంటే ఏదైతే సిబిఐ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి క్రమంలో ఈడీ ప్రస్తావన తీసుకురావడం సరైంది కాదు, ఇది అసంబద్ధం. ఎందుకంటే ఈడీ విచారణ అనేది వేరుగా కొనసాగింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయి. అయినప్పటికీ కూడా సిబిఐ కేసును డిశ్చార్జ్ చేస్తూ ఈడీ కేసు పైన కూడా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసును విచారణ కూడా జరిపింది. ఈ సందర్భంగా ఈడీ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి ఏఎస్ రాజు హాజరయ్యారు. ఆయనే కొన్ని విషయాలను అంటే ఈడీకి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడం అసంబద్ధం, అంతేకాదు ఈ విషయంలో ప్రతివాదుల నోటీసులకు రిప్లై లేకున్నా సరే దీనికి సంబంధించినటువంటి అంశంపైన కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా తను వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే సిబిఐ విషయంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మొత్తం కూడా 600 పేజీలు ఉంది. సో ఈ 600 పేజీలను మొత్తం కూడా స్టడీ చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వగలుగుతామని చెప్పి ప్రతివాదులు చెప్పారు. అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, దాంతోపాటు సౌత్ గ్రూప్లో గతంలో ఆరోపణలు వచ్చినటువంటి విధంగా కల్వకుంట్ల కవిత కావచ్చు, మిగతా ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరికీ సంబంధించిన కూడా డిశ్చార్జ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో రిప్లైకి సమయం అడిగారు. అంతేకాదు సిబిఐకి సంబంధించినటువంటి విషయంలోనైతే ఏకంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మకు సంబంధించినటువంటి బెంచ్నే మార్చాలంటూ సుప్రీంకోర్టులో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పిటిషన్ వేశారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే ఎప్పుడైతే ట్రయల్ కోర్టు సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని డిశ్చార్జ్ చేస్తూ నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మళ్ళీ మూమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నటువంటి అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు మిగతా మొత్తం 23 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. దానికి అనుగుణంగా వాళ్ళందరూ రిప్లై ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి విచారణ ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీన జరగబోతుందనే విషయాన్ని కూడా ఇప్పటికే జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. మరోవైపు సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విచారణ పైన సుప్రీంకోర్టులో త్వరలో విచారణ జరగాల్సి ఉంది. కానీ దానికంటే ముందే అటు ఢిల్లీ హైకోర్టులో కూడా సిబిఐకి సంబంధించినటువంటి కేసు పైన విచారణ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.